ఆ మధ్యన ఆర్యవయస్సులే ఏదో దొంగలు సమాజానికి ఇలాంటిది ఒక పుస్తకం రాశారు ఆయన ప్రొఫెసర్ గారు. ప్రొఫెసర్ అంటే చదువుకున్నోడు, 10 మందిని చదువు నేర్పేటటువంటి వాడు, పెద్ద ఆయన. సరే, ఆయన అవగాహన ప్రకారం ఆయన రాసుకున్నారులే అనుకున్నటువంటి. ఇప్పుడు ఆర్యవయస్సులారా ఆకలేస్తుంది అన్నం పెట్టండి, ఆర్యవయస్సులారా ఆకలేస్తుంది అన్నం పెట్టండి, ఈ నినాదం ఎందుకు వచ్చింది అకస్మాత్తుగా? ఆర్యవయస్సుల మేమేమన్నా మీకు ఇలా చేస్తాము అని ఏ ఆర్యవయస్సులు అని చెప్పుకొచ్చారా? ఆర్యవయస్సులు వాళ్ళకి సంబంధించి ఎవరితో గొడవ పడే క్యారెక్టర్లు కాదు. ఏకైక ప్రాబ్లం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే ఆర్యవయస్సు సామాజిక వర్గం చేసే సంక్షేమం కానీ, వాళ్ళు పెట్టేటటువంటి పెట్టుబడి కానీ, వాళ్ళు యూనిటీగా ఉండరు. వాళ్ళల్లో ఉన్నటువంటి భయాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా. నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు కూడా, లైక్ ఇంతకుముందు రోషే కావచ్చు, ఇప్పుడు టీజీ వెంకటేష్ కావచ్చు, వెల్లంపల్లి కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే సాఫ్ట్ క్యారెక్టర్లు కానీ క్రూయల్ క్యారెక్టర్లు కాదు, అరాచకపు వాదులు కాదు. అలాగే ఈ ఆర్యవయస్సులు పెట్టేటటువంటి డబ్బులు కూడా ఎవరో నేరస్తులకో క్రిమినల్స్ని తయారు చేయడానికో పెట్టరు. వాళ్ళు ఒక గుడి కడుతున్నారంటే డబ్బులు ఇస్తారు, సత్రం కడుతున్నారంటే డబ్బులు ఇస్తారు, ధర్మసత్రాలు కట్టిస్తారు. అట్లాగే ప్రతి ఆలయం ఉన్నటువంటి చోట ధర్మసత్రంతో పాటు ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళ రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు తీసుకెళ్ళి వాళ్ళు సంపాదించుకునేటటువంటి 100లో 10 20 రూపాయలు తీసుకెళ్ళి దానానికి ఖర్చు పెట్టడం అనేటటువంటిది నడుస్తుంటుంది. అలాగే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి విద్యా సంస్థలు పెడుతుంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి అవసరమైనటువంటిది అంటే శ్రీ కన్యకా పరమేశ్వరి స్కూల్స్ అనేటటువంటి వాళ్ళే పెట్టుకొచ్చేటటువంటిదే కదా. అట్లాగే వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే హాస్టల్స్ నడుపుతుంటారో వాళ్ళ సొంత డబ్బులతో చేస్తూ ఉంటారు. ఎవరిని చేతులు చాచరు, ఎవరిని బెదిరించరు, కూల్గా ఉంటారు. వాళ్ళ దాంట్లో అన్నదానాలు ఫ్రీనే పెడుతున్నారు. డొనేట్ చేసేవాడు చేస్తాడు, తినేవాడు తింటాడు, ఉండడానికి వెళ్ళేటటువంటి వాడు ఉంటాడు. ఓ సిస్టమేటిక్గా వెళ్తున్న వాళ్ళనే టార్గెట్ చేయడం ఎందుకు? అంటే గట్టిగా నిలదీసేవాడు లేడు, నిగ్గదీసేవాడు లేడు, పోరాడేవాడు లేడు. మనకెందుకులే ఆడి పాపాన ఆడే పోతాడులే అనేటటువంటి ఫీలింగ్. ఇదే ఇప్పుడు పెద్ద శాపం అవుతుంది. యూనిటీగా లేకపోతే, నిజంగా అయితే గనక నిలదీస్తే రాష్ట్రంలో రాజకీయంగా వాటా సంపాదించగలరు, అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ వాటా సంపాదించగలరు, ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగలరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. కానీ వాళ్ళల్లో ఒక ఈర్ష్య అసూయ, తోటివాడు ఎదుగుతుంటే ఉండేటటువంటి ఈర్ష్య అసూయల కారణంగా ఒకడు పైకి వెళ్తుంటే వాళ్ళే అంగీకరించలేక ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుని చివరికి కనికా పరమేశ్వరి సత్రాలు గుళ్ళు కూడా రాజకీయ పార్టీల నాయకులు వేరే కులపోళ్ళ దగ్గరికి, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచునే కర్మ తెచ్చుకుంటున్నారు. సరైనటువంటి రూట్లో ఆర్యవయస్సులు ఆలోచించకపోతే ఇప్పుడు ఇట్లాంటి పెరుగుతాయి.